గ్రాస్ వాల్యూ ఎడిషన్ కిందన ఇండస్ట్రీస్కి సంబంధించి ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ స్థాయిలో గ్రోత్ పెరిగింది, మా టైంలో ఏ స్థాయిలో పెరిగిందని అంటే, చంద్రబాబు నాయుడు గారు 2019 దిగిపోయే టైంకి 11.92% ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు దిగే టైంకి 12.61% ఉంది. ఇది గ్రోత్ పెరిగింది ఇండస్ట్రీస్కి సంబంధించి. ఇవి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగానే మేము తీసుకున్నవి, ఇవేమి మా సొంత డబ్బాలేం కాదు. సో దీంతో పాటు మనం ఇంకొకటి జీడిపి కూడా చూద్దాం. పెర్ క్యాపిటల్ జీడిపి కాంపోనెంట్స్ అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారంగా కంపారిజన్ కూడా చూద్దాం. ఇప్పుడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 2018-19 టైంకి ఆంధ్రప్రదేశ్లో 1,54,000 రూపాయలు ప్రతి సగటు పౌరుడికి ఉంటే, అక్కడ కూడా మనకి భారతదేశంలో 18th ప్లేస్ ఉంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఆంధ్రప్రదేశ్లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక సగటు పౌరుడికి సుమారుగా 2,19,000 కోట్ల రూపాయలు ఉంది. అంటే అప్పుడు ఇంకా 15% వెళ్ళాం. గతంలో 18% ఉంటే ఇప్పుడు 15th ప్లేస్లోకి వచ్చాం. ఇది కూడా గ్రోత్ రేట్ పెరిగింది. సో ఏ రకంగా చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ పెరిగిందే తప్పితే తగ్గల. ఇంకొకటి ఇండస్ట్రీస్లో ఈ లోకేష్ గారు చెప్పిన విధంగానే ఒకవేళ అదే వాస్తవం అయితే, ఇండస్ట్రీస్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టాప్ 15 స్టేట్స్లో అప్పట్లో 18-19కి 11th ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 8th ప్లేస్కి వచ్చింది. అంటే ఇంకా గ్రోత్ పెరిగింది కదా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం కాంట్రిబ్యూషన్ ఇంకా పెరిగింది కదా. అసలు ఏ రకంగా అబద్ధాలు చెప్తున్నారనేది ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏ రకంగా చూసుకోండి, ఈవెన్ జీడిపి ప్రకారంగా కూడా ఇవాళ భారతదేశంలో కాంట్రిబ్యూషన్ చేసింది గతంలో జిఎస్డిపి కిందన 2018-19కి 4.47% ఆంధ్రప్రదేశ్ది పర్సంటేజ్ ఉంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 4.83%. ఇంకా జిఎస్డిపి పెరిగింది. ఏ బేసిస్లో మరి ఈ రకమైన అబద్ధపు లెక్కలు చెప్తున్నారనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇది కూడా నేషనల్ కాంట్రిబ్యూషన్కి జిఎస్వి వాల్యూ కూడా మనం చూస్తే వీళ్ళ టైంలో 2.86% ఉందండి. జీవీఏ వాల్యూ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన స్టేట్ షేర్ 2.86% ఉందండి గతంలో. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 4.07% ఉంది. ఇవన్నీ కూడా ఏ రకంగా చూసినా కానీ పెరిగిన అంశాలే కనబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ కొడుకు లోకేష్ కానీ ఏం చెప్తా ఉన్నారనేది ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతాం.